హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కోడలి పిల్ల. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంచండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అమ్మాయి సునీత అంటూ వచ్చింది సుభద్రమ్మ. పిన్ని గారు, నేను వంటగదిలో ఉన్నానండి. అబ్బా, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావమ్మా. ఎంత కష్టపడుతుంటావో. ఇందులో కష్టం ఏముంది పిన్ని గారు? నా ఇంట్లో నేను పని చేసుకుంటున్నాను. అసలు ఏ పని చేయకపోతేనే నాకు ఏం తోచదు పిన్ని గారు. అత్తయ్య వద్దన్నా ఏదో ఒక పని కల్పించుకొని నేనే చేస్తూ ఉంటాను. అవును, మీ అత్తయ్య ఏది కనిపించటం లేదు? అత్తయ్య మావయ్య గారు కలిసి షాపింగ్కి వెళ్ళారండి. ఆ మాట విన్న సుభద్రమ్మ హవ్వ అంటూ బుగ్గలు నొక్కుకుంది. మీ అత్తయ్య ఇంకా పడుచుపిల్ల అనుకుంటుంది. పిదప కాలము పిదప బుద్ధులును. నిన్ను కూడా తీసుకెళ్ళకూడదా? లేదండి, అత్తయ్య గారు నన్ను కూడా రమ్మన్నారు. నాకు వెళ్ళటం ఇష్టం లేక నేను రానన్నాను. అవునమ్మా, ఎంతైనా నువ్వు గొప్పింటి పిల్లవు. నువ్వు ఇలాంటి వాటికి వెళ్తావా అమ్మా? అవును, ఈరోజు నీ పుట్టినరోజు కదా అమ్మా? అవును పిన్ని గారు. సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళి అట్నుంచి అటే సినిమాకి వెళ్దామన్నారు. అందుకే నువ్వేం చేసినా ముచ్చటగా ఉంటుందని. అవును, ఇల్లు దొరికిందా లేదా అని అడిగింది సుభద్రమ్మ. ఇల్లా? ఎవరికండి? నోరంతా చేసుకొని సుభద్రమ్మ, అంతా నాకు తెలుసమ్మా. మీ అత్తగారు నాతో చెప్పింది ఏంది? ఏ విషయం అండి? అదేనమ్మా, వేరుకాపురం విషయం. స్వరం తగ్గించి సునీత వైపు ప్రశ్నార్థంగా చూసింది సుభద్రమ్మ. ఎవరికండి వేరే కాపురం? అప్రయత్నంగా సునీత గొంతులో రవ్వంత విసుగు చోటు చేసుకుంది. ఎవరికో వేరే కాపురం అయితే నేను నిన్నెందుకు అడుగుతానమ్మా అని అంతలోనే మాట సర్దుకొని, అయ్యో పాపిష్టి దాన్ని, నా నోట్లో ఏమీ దాగదమ్మా. అది సరే గాని ఈ పూట ఏం కూరగాయలు చేస్తున్నావు అని తప్పించుకోబోయిన సుభద్రమ్మని వదల్లేదు సునీత. పిన్నిగారు, మీ మాటలు నాకేం అర్థం కావటం లేదు. దయచేసి మీరు చెప్పదలుచుకున్నదేదో కాస్తంత వివరంగా చెబుతారా అని ప్రాధేయపూర్వకంగా అడిగింది సునీత. చుట్టూ ఒకసారి పరీకించి చూసి సునీతకు దగ్గరగా జరిగి, ఇదే అన్యాయం నా కూతురికి జరిగితే చూస్తూ ఊరుకోగలనా? నువ్వు నా కూతురు లాంటి దానివే. మీ అత్తగారు నీతో ఎలా నడుచుకుంటుంది అని ప్రశ్నించింది సుభద్రమ్మ. చాలా బాగా చూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను తమ కన్న కూతురి కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు అంటుంటే సునీత ముఖంలో ఒక విధమైన తృప్తి ఉండటం గమనించింది సుభద్రమ్మ. చూసావా, నువ్వు ఒట్టి అమాయకురాలివి కాబట్టి అదంతా ఆవిడ మంచితనమే అనుకుంటున్నావు. కానీ ఆ మంచితనం వెనుక పొంచి ఉన్న అసలు రూపాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. అదంతా తెచ్చిపెట్టుకున్న నటనమ్మా, నటన. సుభద్రమ్మ చెప్పేదేమిటో అర్థం కాక ఆశ్చర్యంలో తన మునకలవుతూ అదే అడిగేసింది సునీత. పిన్నిగారు, ముందు అసలు విషయం చెప్పండి. అదేనమ్మా చెప్తున్నాను. మొన్న సాయంత్రం నువ్వు మీ ఆయన బయటికెళ్ళారు కదా, మీ అత్తగారప్పుడు నన్ను పిలిచింది, అంతా చెప్పింది. అబ్బాయి నువ్వు మణులు మాణిక్యాలేమీ కోరలేదు కదా, అందుకే ఒప్పుకోమని నేను కూడా నచ్చజెప్పి చూశాను. కానీ ఆవిడ ఈ విషయంలో ఎవ్వరి మాట వినేటట్టు లేదమ్మా అని ఒకసారి సునీత ముఖంలోకి చూసి తిరిగి కొనసాగింది. నువ్వు మీ ఆయన వేరే కాపురం వెళ్ళిపోవాలనుకుంటున్నారంట కదా, ఆ విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది మీ అత్తగారు. అబ్బే, ఆయన నేను ఈ విషయం ఎప్పుడు మాట్లాడుకోలేదు పిన్నిగారు అమాయకంగా చెప్పింది సునీత. అయ్యో, అంతా నా నోటితోనే నీకెలా చెప్పేది? నువ్వు మీ ఆయన ఎప్పుడు అనుకోకపోయినా మీ పెళ్ళైన నాటి నుంచి మీ అత్తగారికి మీ ఆయనకి మధ్య ఈ విషయం నీకు తెలియకుండా నలుగుతుంది. పాపం అబ్బాయి ఎంత బ్రతిమలాడినా ఆవిడ ససేమిరా అంటుంది. ఆయనకి వేరే కాపురం ఉద్దేశం ఉన్నట్టయితే ఇంతవరకు నాకెప్పుడు చెప్పలేదండి అంది సాలోచనగా సునీత. అది తెలివైన మగాడు చేసే పని. ముందుగా తల్లిదండ్రుల్ని ఒప్పించి ఆ తర్వాత నీకు చెప్పాలనుకున్నాడేమో. లేకపోతే ఈ విషయంలో నీకు మీ అత్తగారికి మనస్పర్ధలొస్తాయని అబ్బాయి ఆలోచన. కానీ ఎంత చెప్పినా మీ అత్తగారు ఒప్పుకుంటేనా? మీరు వేరే కాపురానికి వెళ్ళిపోతే వేలకి వేల జీతం తెచ్చి చేతుల్లో పోసేవాడు దూరమైపోడా అని రాగాలు తీసి సునీతను పరిశీలనగా చూసింది సుభద్రమ్మ. తను ఆశించిన మార్పేదో లీలగా కనిపించినట్టయి
కాస్తంత తృప్తి నిండిన స్వరంతో, అమ్మాయి, లేనిపోలి ఆలోచనలన్నీ పెట్టుకుని మనస్సు పాడు చేసుకోకు. నువ్వు తెలివైన దానివి కాబట్టి ఏం చేయాలో ఆలోచించి చప్పున చేసేసేయి. ఎందుకంటే ఈ విషయాలన్నీ నీకు తెలుసునని మీ అత్తగారు గ్రహిస్తే నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. నా తల్లి పుట్టినరోజు పూటైనా సంతోషంగా ఉండమ్మా అని నొచ్చుకుంటూ సునీత ముఖంలో మారుతున్న రంగుల్ని తృప్తిగా చూసుకుంటూ లోపల నవ్వుకుంటూ వెళ్ళిపోయింది పక్కింటి సుభద్రమ్మ. రకరకాల ఆలోచనలతో సతమతం అవుతూ వంట ముగించి స్వెట్టర్ అల్లుతూ కూర్చుంది సునీత. పార్వతమ్మ దంపతులు షాపింగ్ నుంచి తిరిగొచ్చి కోడలి మెడలో బంగారు నెక్లెస్ను పుట్టినరోజు బహుమతిగా అలంకరించి నిండు మనస్సుతో ఆశీర్వదించారు. సరిగ్గా ఆ క్షణమే సునీత మనసులో ఒక ఆలోచన చోటు చేసుకుంది. వదిన గారు ఎక్కడున్నారు? వస్తున్నా, లోపల నుంచి బయటకొచ్చింది. రండి వదిన గారు రండి అని సుభద్రమ్మను లోపలికి ఆహ్వానించింది పార్వతమ్మ. ఇంకా వంట పూర్తి కాలేదా వదినా? అయిపోవటానికి వచ్చింది. ఏమిటి విశేషం? అబ్బాయి తరచూ ఉత్తరాలు రాస్తున్నాడా అని ప్రశ్నించింది పార్వతమ్మ. రాస్తున్నాడు వదినా. నా బిడ్డకి నేనంటే పంచ ప్రాణాలనుకో. ఆ మాయదారి విజయవాడికి ట్రాన్స్ఫర్ అవ్వటం వలన కానీ లేకపోతే నన్ను వదిలి వెళ్ళటం వాడికి అస్సలు ఇష్టమే లేదు వదినా, బాధగా చెప్పింది సుభద్రమ్మ. సుభద్రమ్మ కొడుకు తల్లితో వేగలేక కావాలనే విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడని బహిరంగ రహస్యం. ఆ విషయం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసన్నదే సుభద్రమ్మకి ఇంకా జీర్ణం కాలేదు. అది గుర్తొచ్చి తనలో తాను చిన్నగా నవ్వుకుంది పార్వతమ్మ. ఏమిటో నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని. అవునోదినా, కోడలేది అని ఇల్లంతా కలియ చూస్తూ ప్రశ్నించింది. నరసమ్మ గారి మనవరాలికి పెళ్లి చూపులని చెప్పి ఆళ్ల స్నేహితురాలొచ్చి తీసుకెళ్ళింది అంది పార్వతమ్మ. ఎవరు వస్తా? ఆ పొడవుగా ఉండే అమ్మాయేనా? అవును, ఆ అమ్మాయి పేరు శ్రీదేవి. పెళ్లి చూపులా? ఈ కాలం పిల్లల్ని అస్సలు నమ్మకూడదొదినోయ్ స్వగతంగా అనుకుంది సుభద్రమ్మ. ఏమిటొదినా అంటున్నావు? అబ్బే ఏమీ లేదొదినా. ఏమీ లేకపోవటమేటి? నువ్వు అనుకున్నదంతా నాకు వినిపించింది. ఆ చెప్పేదేదో కాస్తంత వివరంగా చెప్పొచ్చుగా అంది పార్వతమ్మ. వదినా, నీకు నిజం చెప్పకపోతే నా మనస్సు ఊరుకోదు. అసలే నువ్వు అమాయకురాలివి అని అటూ ఇటూ చూసి గొంతు స్వరం తగ్గించి అంది. సునీత శ్రీదేవి కలిసి ఎక్కడికెళ్ళారనుకుంటున్నావు? స్నేహితురాలి పెళ్లి చూపులుకని. అబ్బా వదినా, అది నిన్నటి మాట. ఈరోజు సునీత శ్రీదేవి తోడు తీసుకుని అద్దె ఇల్లు వెతుక్కోటానికి వెళ్ళింది. ఒక రహస్యం గుట్టు విప్పినట్టుగా ఊపిరి పీల్చుకుంది సుభద్రమ్మ. అద్దె ఇల్లా? ఎవరికి? ఎవరికో అయితే నాకెందుకింత బాధ? ఈ విషయం నీకు చెప్పాలా వద్దా అని కూడా ఆలోచించాను. కానీ తొండ ముదిరి ఊసరి వెళ్ళి అవుతున్న చందాన ఉంది నీ కోడలి పిల్ల వ్యవహారం. పెళ్ళయి కాపురానికొచ్చి 6 నెలలు కూడా కాలేదు ఇంకా. అప్పుడే ఎన్నెన్ని మాటలు నీ మీద, ఎన్నెన్ని నిష్ఠూరాలు. మీకు దూరంగా అద్దెల్లు తీసుకుని వేరే కాపురం పెడతానంది. ఇలా అన్నానని నన్ను తిట్టుకుంటున్నా పర్వాలేదు, కానీ వదినా, నీ కోడల్ని చూస్తే నా ఒళ్ళు భగ్గుమని మండిపోతుంది అని పార్వతమ్మ వైపు చూసింది సుభద్రమ్మ. మబ్బులు దట్టంగా కమ్మేస్తే నిండు ఆకాశం చీకటిని అలుముకొని వర్షించటానికి సిద్ధంగా ఉన్నట్టుంది ఆమె వదనం. లోపల నుంచి తన్నుకొస్తున్న పైశాచిక ఆనందాన్ని అది పసిగట్టి బాధగా చెప్పింది సుభద్రమ్మ. వదినా, ఈ రోజుల్లో మన సొంత వారిని కూడా నమ్మరాదు. నీ కోడలెంతో బుద్ధిమంతురాలని, చదువుకున్న గొప్పింటి పిల్లని నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. వదినా, ఈ విషయం నీకెవరు చెప్పారు? నూతిలో నుంచి వస్తున్నట్టుంది పార్వతమ్మ స్వరం. ఎవరో పరాయి వాళ్ళు చెబితే నేను నమ్మను. మొన్న నువ్వు షాపింగ్కి వెళ్ళిన రోజు సునీత స్వయంగా నన్ను పిలిచి, పిన్నిగారు, ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఖాళీ అయితే చెప్పండి అంది. దాంతో నాకు అనుమానం కలిగి నెమ్మదిగా అడిగాను. ఈ విషయాలన్నీ చెప్పింది. ఏంటో వదినా, మనమెంత ప్రేమగా చూసినా అవతల వాళ్ళు నిలబెట్టుకోవద్దు అని బాధగా నిట్టూర్చి సుభద్రమ్మ వెళ్ళటానికి సిద్ధపడింది. వదినా, ఎందుకైనా మంచిది ఈ విషయం అబ్బాయికి తెలుసో లేదో కనుక్కో. అతనే బుద్ధి చెప్తాడు మెల్లగా కోడల్ని. అంతేగాని కోడలి పిల్ల నువ్వు దెబ్బలాడుకోకండి అని తాను చెప్పవలసింది పూర్తయినట్టుగా చల్లగా జారుకుంది. 2-3 రోజుల నుంచి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియక సుభద్రమ్మ మనసు కుడితిలో పడిన ఎలుకలాగా కొట్టుకొలాడుతుంది. ఇంటి ముందు కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఏమైనా మాటలు కేకలు వినపడతాయా అని చెవులు రిక్కించి వింటుంది. లోపల వాతావరణం ప్రశాంతంగా ఉందని తెలిసాక ఆమె మనసులో కల్లోలం మొదలవుతుంది. సమయానికి సునీత కూడా కనిపించలేదని అత్తాకోడల్ని కలిపి నోటికి నిండా తిట్టుకున్న క్షణమే లేదు.
సరిగ్గా అప్పుడే వీధి తలుపులు తెరచి బయటకొచ్చి నవ్వుతూ పలకరించేసరికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది సుభద్రమ్మకి. సునీతని చూసి, బావున్నారా పిన్నిగారు? నీకోసమే అనుకుంటున్నాను. 2 రోజులు నువ్వు కనిపించకపోయేసరికి ఏదోలా ఉంది నాకు అంటూ గబాగబా లోపలికొచ్చేసింది. చాలా నీరసంగా కనబడుతున్నారు, ఒంట్లో బాగోలేదండి ప్రేమగా అడిగింది సునీత. అయ్యో, నేనేమైపోయినా పట్టించుకున్నవారు లేరు. 2 రోజుల నుంచి ఒకటే జ్వరంగా ఉండి తిండి తినాలనిపించటం లేదు, కంటి మీద కునుకు రావటం లేదు. ఏం చేయను, ఆ దేవుడే నన్ను ఒంటరిదాన్ని చేసేశాడు. అసలు నా కోడలు నీలాగా నెమ్మదైన పిల్లయితే నా కొడుకు నన్నొదిలి వెళ్ళిపోయేవాడా అని పమిట చెంగుతో కళ్ళొత్తుకుంది. పిన్ని, బాధపడకండి, మొన్నొకసారి నన్ను మీ కూతురులాంటి దాన్ని అన్నారుగా, అలాగే చూసుకోండి అని సుభద్రమ్మకి ధైర్యం చెప్పి కూర్చోబెట్టి తను కూర్చుంది సునీత. నా తల్లే, నువ్వే నయం. ఇంతకు మీ అత్తగారేది? అత్తయ్య మావయ్య కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకో సుభద్రమ్మ గొంతులో వెటకారం ధ్వనించింది. నడుస్తున్నా ఏదైనా పని చేసినా వళ్ళు తూలి అత్తయ్యకి తల బరువెక్కి కళ్ళు తిరుగుతున్నాయట. బీపీ అన్న అనుమానంతో చెకప్కి వెళ్లారంది సునీత. సరైన సమయంలో వచ్చినందుకు తన్ను తాను ఆ క్షణం అభినందించుకోకుండా ఉండలేకపోయింది సుభద్రమ్మ. సునీతకు దగ్గరగా జరిగి చెప్పింది. పిచ్చిపిల్ల, ఇంటి పని వంట పని అంతా నువ్వే చేసుకుంటావని ఇదంతా మీ అత్తయ్య వేసిన ఎత్తు. ఆవిడదంతా నాటకం. ఆ ఎత్తుకి పై ఎత్తు నువ్వు వెయ్యలేవా ఏమిటి? ఏదైనా సలహా కావాలంటే నన్నడుగు. నిజమే సుమండి, అత్తయ్యని చూస్తే బాగానే ఉంటుంది, చలాకీగా తిరుగుతుంది, గడగడా మాట్లాడేస్తూ ఉంటుంది. ఈవిడికి ఈ జబ్బేమిటి? ఆలోచిస్తే సరిగ్గా ఇదే అనుమానం నాకు కూడా వచ్చిందండి. అంత తొందరగా సునీతలో మార్పు వస్తుందని ఊహించలేదు సుభద్రమ్మ. ఎంతైనా ఈ కాలం పిల్ల కదా, తన మాటలకి వెంటనే ఆకర్షితమైంది. అనుకున్నదే కానీ అతి దగ్గరలో ప్రమాదం పొంచి ఉందని గ్రహించలేకపోయింది. సునీత, మీ ఆయన నిన్నేమైనా అడిగాడా? నన్నేమీ అడగలేదండి. ఏం జరిగింది? నీ స్నేహితురాలి పెళ్లి చూపులకని శ్రీదేవితో కలిసి నువ్వటు వెళ్ళగానే ఆ రోజు మీ ఆయన వచ్చాడు ఇంటికి. అబ్బాయితో మీ అత్తయ్య నీ గురించి ఎన్నెన్ని చెప్పిందనుకున్నావు? ఇల్లు విడిచి ప్రతిరోజు ఇలాగే తిరుగుతావంది నీకు. నీకేమో మగ స్నేహితులు కూడా ఉన్నారని, వారితో కలిసి సినిమాలకి షికార్లకి వెళ్తావని. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇక నా నోటితో నేను చెప్పలేనమ్మా. అబ్బాయి మంచివాడు కాబట్టి, నిన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ మీ ఆయన కూడా అందరిలాంటి వాడే అయితే ఈ వేళకి నీ కాపురం ఏమయ్యేది? ఒక్కసారి నువ్వే ఆలోచించుకో అని పక్క గది తలుపు తెరుచుకుని ఎవరో బయటికొచ్చినట్టు తలెత్తి యథాలాపంగా చూసి అవాక్కైపోయింది. తెరచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది. చేష్టలుడిగి దాదాపు శిలా విగ్రహంలాగా సుభద్రమ్మ. అప్పటి వరకు పక్క గదిలో కిటికీ పక్కనే నిలబడి సుభద్రమ్మ సంభాషణంతా విని కోపంతో ఇక తనను తాను నిగ్రహించుకోలేక ఉన్న పళంగా తలుపులు తెరుచుకుని బయటకొచ్చి చెండ్ర నిప్పులు చెరుగుతున్న కళ్లతో చూసింది పార్వతమ్మ. ఎదురుగా ఎప్పటిలాగా చెరిగిపోని చిరునవ్వుతో తననే చూస్తున్న సునీతను చూసి జరిగిందేమిటో అర్థం చేసుకుంది సుభద్రమ్మ. దాంతో సిగ్గుతో అవమాన భారంతో ఒళ్ళు చచ్చిపోయినట్లయి ఏం చేయటానికి తోచలేదు. ఆ తర్వాత ఎక్కడ లేని బలాన్ని 2 కాళ్లల్లోకి తెచ్చుకొని 2-3 అంగల్లో ఇల్లు చేరుకుని వెంటనే తలుపులు బిగించేసుకుంది. నిండుగా కలకల్లాడుతున్న కుటుంబంలో కలతలు రేపి ముక్కలుగా చేసి విర్రవీగుదామనుకున్న సుభద్రమ్మ పైశాచిక ఆనందాన్ని ఒక పథకం ప్రకారం కళ్ళెం వేసి తెలివిగా బుద్ధి చెప్పిన కోడలి పిల్ల సమయస్ఫూర్తిని, నేర్పుని ఎలా అభినందించాలో తెలియక మాటల కందని మమకారంతో, వ్యక్తం చేయలేని ప్రేమతో సునీతను గాఢంగా హృదయానికి హత్తుకుంది పార్వతమ్మ. అత్తాకోడళ్ల మధ్య చిచ్చు రగిల్చి కళ్ళెదుటే వారు విభేదాగ్నితో రగిలిపోతుంటే వినోదాత్మకంగా తిలకించి ఆనందించే సుభద్రమ్మలు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. మరి సునీత లాంటి కోడళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.